ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. సమయం అనేది చాలా చాలా విలువైనది. సమయాన్ని మనం వ్యర్థం చేయొద్దు. ప్రాముఖ్యంగా దేవునికి ఇచ్చే సమయం దేవునికి తప్పకుండా ఇవ్వాలి. కొంతమంది సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు. నమ్ముకోండి అంటే నమ్ముకోరు. ఏసై దగ్గరికి రండమ్మా, నమ్ముకోండి, సమయాన్ని ఏసైకి ఇవ్వండి మీ సమయాన్ని. ఇంకా టైం ఉందిలే పాస్టర్ గారు, చూస్తాంలే అని వాయిదాలు వేస్తూ ఉన్నారు. సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. ప్రభునంతులరా, దేవుడిచ్చిన సమయం అది. ఆయన ఇచ్చిన సమయం ఆయనకి ఇవ్వకపోతే అపాయంలో ఉండట్టు, డేంజర్లో ఉండట్టు. తస్మాత్ జాగ్రత్త. ఆయన తిరిగి రా అంటే వెళ్ళిపోవాలి కదా, అవునా కదా? తిరిగి రా అన్నాడు అనుకో, ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కాబట్టి అటువంటి మరి అంతా ఆయన చేతుల్లో ఉంది. సమయం ఆయన ఇచ్చాడు, ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. కాబట్టి విలువైన సమయం, ఆయన మనకిచ్చిన సమయం, ఈ విలువైన సమయం ఆయనకి మనం ఇస్తే విలువైనదిగా ఎంచి ఆయన ఎంతో సంతోషిస్తాడు. తప్పకుండా ఆయనకు సమయం ఇచ్చి ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో వెళ్ళేటటువంటి వారిని ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడు, దీవించకుండా ఉండలేడు. అలానే ఆయనకు సమయం ఇవ్వకుండా ఈ సమయాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను గడుపుతాను, నా ఇష్టమైన కార్యకలాపాలు నేను చేసుకుంటాను, సమయం నాది, నా ఇష్టం, నాకంతా బాగుంది, నాకు అన్నీ బాగున్నాయి, నాకంతా ఉంది, నాకు తిరుగులేదు అని చెప్పి మనం ఇష్టానుసారంగా ముందుకెళ్ళామనుకోండి, రాజుల చేత గడ్డి తినిపించాడు. జాగ్రత్తగా ఉండాలి. రాజులు గడ్డి తిన్నారు. ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి ఎవరు ఏం సాధిస్తారు చెప్పండి? మునికోలకు ఎదురు తన్ని గాయపడనటువంటి వాడెవడు? మునికోల ఉంటుంది కదా, మునికోలకి ఎదురు తన్నామనుకోండి, అది కోపుగా ఉంటుంది చివర. దానికి మనం కాలుతో కొట్టామనుకోండి, లేకపోతే చేతితో కొట్టామనుకోండి, మనం గాయాల పాలవుతాం. మనం ఎక్కడైతే కొట్టామో అక్కడి నుంచి నెత్తురు చింది బయటకు వస్తుంది, రక్తం చింది బయటకు వస్తుంది. మునికోలకేమి కాదు. అలానే దేవుడిచ్చినటువంటి సమయం దేవునికి ఇవ్వకుండా మనం దేవునికి ఎదురు తిరిగితే మన పరిస్థితి కూడా అపాయంలో ఉండట్టు, గాయాల పాలవుతాం, గందరగోళ పరిస్థితులు. ప్రభునంతులారా, హఠాత్తుగా ఈ భూమిని విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.